ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం పేరు ప్రభువుతో సహవాసమా, పాస్టర్తో సాంగత్యమా. ఏమైనా అర్థమవుతుందా? ప్రభువుతో సహవాసమా, పాస్టర్తో సాంగత్యమా. ఈ పేర్లు ఈ కొటేషన్లు ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా ఇలాంటి? ప్రభువుతో సహవాసమా, పాస్టర్తో సాంగత్యమా. ఇందులో నేను ఏ పాస్టర్ని విమర్శించడానికి ఈరోజు అంశం అది కాదు. ఓకేనా? మీరేమి ఇక ఎవరి గురించి మాట్లాడబోతున్నాడు అనుకోమాక. మన సహవాసం దేనితో ముడిపడి ఉంది, మన సహవాసము మన సాంగత్యం ఎవరితో ఉంది అనేది వ్యక్తిగతంగా మనం పరిశీలించుకోవడానికి దేవుడు మనకిచ్చిన సమయం. ఎవరు ఎలా ఉన్నారు అనేది మనం పక్కన పెడితే నేను ఎలా ఉన్నాను అనేది మనకు అవసరం. ఓకేనా? ప్రభువుతో సహవాసమా, పాస్టర్తో సాంగత్యమా. ఇప్పుడు నీకున్నటువంటి అనుభవము ఏమై ఉండాలి? ఇప్పుడున్నటువంటి సమాజము, సంఘము ఏమై ఉన్నది, నేనేమై ఉన్నాను అనేటువంటి విషయాలను గురించి కొన్ని మనం నేర్చుకుందాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అపోస్తలుడైన పేతురు ఇలా అంటున్నాడు, ప్రభు దయాళుడని రుచి చూచి తెలుసుకొనుడి. ఫస్ట్ చేయాల్సిన కార్యము మొట్టమొదటిగా క్రీస్తులోనికి అంటుకట్టబడడానికి వస్తున్న మనము మొట్టమొదటిగా మనము కలిగి ఉండాల్సినటువంటి అనుభవమే ప్రభువు దయాళుడని రుచి చూచి తెలుసుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఈ అనుభవం రుచి చూసి తెలుసుకోవడం అంటే వ్యక్తిగతంగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నీకు ఉండాలి దేవునితో. ఆయన దయగలిగిన వాడని, ఆయన ప్రేమించేవాడని, ఆయన కృప కలిగిన వాడని, ఆయన నన్ను స్వస్థపరచువాడు అని, నన్ను ఆయన ఆదరించువాడు అని, ఆదరణకర్త అని, సమాధానకర్త అని అనేటువంటి ఇవన్నీ కూడా వినినటువంటి ఒక పదాలు మాత్రమే కాదు, కానీ ఆ కలిగి విన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి నీ జీవితంలో అనుభవించిన పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగత అనుభవం అనేది నువ్వు కలిగి ఉండాలి. ప్రవక్త అంటాడు, ఒక నిజమైన క్రైస్తవుడు వ్యక్తిగతంగా దేవుడితో ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ గనక కలిగి లేకపోతే అతడు నిజమైన క్రైస్తవుడుగా లేడు అంటున్నాడు. ప్రవక్త ఏమంటున్నాడు? దేవునితో వ్యక్తిగత అనుభవము గనక లేనివాడు వాడు నిజమైన క్రైస్తవుడే కాదు. క్రీస్తుతో ఒక నిజమైన సహవాసము, ఒక నిజమైన సాంగత్యము కలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు, క్రీస్తును ధరించిన వాడు, క్రీస్తును కలిగి ఉన్నవాడు అని అర్థం. అర్థమవుతుందా? వాటి గురించి మాట్లాడుతూ ఆ పేతురు అంటున్నాడు, ఎప్పుడైతే మీరు ప్రభు దయాళుడని రుచి చూసి తెలుసుకుంటారో సమస్తమైన దుష్టత్వము మీరు విడిచిపెట్టడం అనేది ప్రారంభించబడుతుంది. ఇప్పుడు అనేక మంది పాపము నుండి, బలహీనతల నుండి, వ్యసనముల నుండి రాకుండా, విడుదల పొందలేక, విమోచించబడకుండా ఎందుకు ఉండిపోతున్నారు అని గనక మళ్ళీ మనం ప్రశ్నించుకుంటే, పరిశీలిస్తే వారికి ప్రభువుతో వ్యక్తిగత అనుబంధము లేదు అని అర్థం. చాలా మంది నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ప్రతి ఆదివారం వెళ్తాను, బుధవారం వెళ్తాను, ప్రతి ఎక్కడ కూటాలు అయితే అక్కడికి వెళ్తాను, పరిచర్యలో నేను ముందుంటాను, పరిచర్యలు అన్ని వీటిలో
అన్ని కార్యాలు నేను ఉంటాను, మీటింగ్స్ లో కానివ్వండి, పరిచర్యలో కానీ నా కానుకలను దేవునికి ఎక్కువగా నేను అర్పిస్తూ ఉంటాను, సమర్పిస్తూ ఉంటాను. అయినా సరే నేను ఎందుకని ఆ బలహీనతల నుంచి విడుదల పొందలేకపోతున్నాను? ఎందుకని నేను ఆ పాపం నుంచి బయటకు రాలేకపోతున్నాను? ఎందుకని నేను దేవునితో సహవాసం కలిగి ఉండలేకపోతున్నాను అంటే అసలు నీకు దేవునితో వ్యక్తిగత సహవాసం కలిగి ఉండే అనుభవం లేదు. అందుకనే వీటి నుంచి ఇంకా మానవుడు బయటకు రాలేకపోతున్నాడు. క్రైస్తవుడుగా పిలువబడుతున్న వారు ఎందుకని వాటి నుంచి బయటకు రాలేకపోతున్నారంటే వ్యక్తిగత దేవునితో సహవాసం ఉండట్లేదు. అందుకనే వారు ఆ బలహీనతల నుండి వాటి నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువు దయాళుడని నువ్వు రుచి చూచి గనక తెలుసుకుంటే సమస్తమైన దుష్టత్వాన్ని నువ్వు మానేస్తావు. ఇప్పుడు మనము సమస్తమైన దుష్టత్వాన్ని మానలేకపోతున్నాము అని అంటే ప్రభువు దయాళుడని రుచి చూసి తెలుసుకోలేదు. దుష్టత్వం అంటే ఇక అందులో మీరు ఏ బలహీనతనైతే కలిగి ఉన్నారో ఆ బ్లాంక్ లో దాన్ని పెట్టుకోండి. అది ద్వేషమైన, కోపమైన, అసూయ అయినా, సెల్ ఫోన్ అయినా, లేకపోతే టీవీ అయినా, మేకప్లైనా, జడలైనా, సో అండ్ సో, ఆత్మ సంబంధమైన లేకపోతే శరీర సంబంధమైన అయినా ఏవైనా సరే ఆ బ్లాంక్ లో సమస్తమైన దుష్టత్వం అనే దాంట్లో నువ్వు ఏ బలహీనతను విడిచిపెట్టలేకపోతున్నావో ఆ బలహీనతను ఆ బ్లాంక్ లో, ఆ ఖాళీలో మీరు పూరించుకోండి. కారణం ఏమిటి అని అంటే నేను ప్రభువు దయాళుడని రుచి చూసిన అనుభవాన్ని కలిగి ఉన్నానా? ఇప్పుడు అసలు నా సహవాసము ప్రభువుతోనే ఉందా, లేకపోతే సంఘముతో, పాస్టర్లతో, బోధకుడితో నా సహవాసం ఉందా? దేనితో నా సహవాసం ఉంది? ఒకవేళ నువ్వు ప్రభువుతో గనక నీ సహవాసం ఉంటే ఖచ్చితంగా సమస్తమైన దుష్టత్వము నుంచి మనం విడుదల పొందుతాం. విడుదల పొందలేకపోతున్నాము అని అంటే మనం ఇంకా పాస్టర్తో, సంఘముతో సహవాసాన్ని కలిగి ఉన్నాం. సహవాసము కలిగి ఉండొద్దు అని కాదు, అంటే మన ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని, మన గురిని వాళ్ళ మీద పెడుతున్నాం. అందుకనే మన బలహీనతల నుంచి విడుదల పొందలేకపోతున్నాం. ఇప్పుడు మీకు ఉదాహరణకు అర్థం అవ్వాలంటే ఇంట్లో టీవీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక దైవజనుడు వస్తున్నాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరికి భయపడుతున్నారు? వీరి టార్గెట్ అంతా, వీరి సహవాసం అంతా ఎవరితో ఉందంటే ఒక బోధకుడితో ఉంది. ఎవరికి భయపడుతున్నారంటే ఒక బోధకుడికి భయపడుతున్నారు. ఎవరికి భయపడతారంటే ఆ సంఘంలో ఉన్న సంఘ పెద్దలకు భయపడతారు. అసలు నువ్వు టీవీ ఆపాల్సింది ఎవరిని చూసి భయపడి ఆపాలి? నీ కొరకు రక్తం చెందించి, ప్రాణం పెట్టి, వెల చెల్లించి నీకు ఒక నిత్య జీవం ఉందని ఒక నిరీక్షణ ఇచ్చిన ఆయనకు భయపడకుండా నీ దగ్గర కానుకలు తీసుకొని, దశమ భాగాలు తీసుకొని ఏ ఆశీర్వాదంగా లేకుండా మొదట ఒక దీనుడుగా వచ్చి ఆ తర్వాత నిన్ను బట్టి ఆశీర్వదించబడి కోటాను కోట్లుగా ఆస్తులు సంపాదించుకొని స్థలాలు, పొలాలు కొనుక్కున్న వానికి భయపడుతున్నారు. ఆయనేమో సమస్తాన్ని విడిచిపెట్టి, వింటున్నారా? సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకు తనను తాను రిక్తునిగా చేసుకున్న వాడినేమో భయపడకుండా సమస్తాన్ని నీ ద్వారా సంపాదించుకొని నీ ఎదుట గొప్పవాడిగా, ధనవంతుడిగా కనబడేవాడికి నువ్వు భయపడుతున్నావు. అసలు నువ్వు భయపడాల్సింది ఎవరికి? నీ మనసు నిలపాల్సింది ఎవరి మీద? నువ్వు మాట వినాల్సింది ఎవరి మాట? అర్థమవుతుందా? ఎవరికి భయపడుతున్నావు? ఇంకో మాట చెప్పమంటారా? ప్రభురాత్రి భోజనం రోజు కొంతమంది సహోదరులు మనస్సు దేని మీద ఉంది? ఎవరికి భయపడుతున్నావు? అర్థమవుతుందని నేను చెప్పేది. అది మన సంఘం గురించి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. బయట వాళ్ళతో నాకు పని లేదు. నా సంఘంలో, దేవుని సంఘంలో ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా దేవునితో అనుభవాన్ని కలిగి ఉండాలి. కానీ ఒక పాస్టర్కు లేదా సంఘ పెద్దలకు భయపడే భక్తి మీకొద్దు. ఒకవేళ అలాంటి భక్తి కనుక మిమ్మల్ని మీరు చేసుకొని మేము భక్తి పరులుగా కనబడదామని ప్రయత్నం చేశారా, జాగ్రత్త, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీ సహవాసము, మీ అనుబంధము, మీ అనుభవము క్రీస్తుతో ఉండాలా. ఇప్పుడు క్రీస్తును గనక కలిగి ఉంటే మీ యొక్క స్థితిగతులన్నీ మార్చబడతాయి. ప్రవక్త అంటాడు, క్రీస్తుతో కూడా నువ్వు బ్రతికితే, క్రీస్తుతో సహవాసముగా నువ్వు ఉండి ఒక నూతన సృష్టిగా నువ్వు మార్చబడితే
నీ పాత జీవితము కనిపించదు. నీ సహవాసము క్రీస్తుతో ఉండి ఒక నూతన జన్మ అనుభవాన్ని గనక, పరిశుద్ధాత్మ యొక్క జన్మ అనుభవాన్ని నువ్వు పొందుకుంటే నీ పాత జీవితం యొక్క పాప పురుషుడు కనబట్టు. ఇప్పుడు ఎవరు కనబడతారంటే అంతరంగ పురుషుడు కనబడతాడు. ఇప్పుడు ఎవరు కనబడాలి క్రీస్తుతో సహవాసం కలిగిన వారిలో అంటే? క్రీస్తే, అంతరంగ పురుషుడైన ప్రభువే కనిపించాలి. ఇది ఎప్పుడు వస్తుంది అంటే దేవునితో నువ్వు ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రేమను నువ్వు అనుభవించినప్పుడు మాత్రమే ఇవి జరుగుతుంది. అంతకాలం నేను చెప్తున్నాను, ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా దేవునితో పర్సనల్ ఎక్స్పీరియన్స్, క్రీస్తుతో వ్యక్తిగత అనుభవం కనుక లేకపోతే మన జీవితం ఇంకా ఇలానే, అంటే ఎలాంటి ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు రావని కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోలేము. ఏ కావాలా? శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కావాలా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి అని అంటే అదృశ్య దేవుడైన ఆయనతో నీ అనుబంధము కలిగి ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ లేకుండా మనం ఎంత భక్తి చేసినా, భక్తి చేస్తున్నామని ప్రయాసపడ్డా అది వ్యర్థమైపోతుంది. దీని గురించి మాట్లాడుతూ వాళ్ళు అనుకుంటారు, పిల్లలు మా గురించి కాదుగా, పెద్దవాళ్ళ గురించి మాట్లాడు. పిల్లలు మేమేం చేస్తాం కదా, పిల్లలు మేమేం చేయగలం, దేవుడితో అనుభవము, సహవాసము, అంత పెద్ద పెద్ద మాటలు మాకు అవి వర్తించవు అనుకుంటున్నారు. కానీ బైబిల్ అంటుంది, బాలుడైన సమూయేలు ఏలీ దగ్గర దేవుని సన్నిధిలో పరిచారకుడుగా పరిచర్య చేస్తున్నప్పుడే ఇప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి రంగం మీదకి వస్తున్నాడు. వచ్చాడా? సమూయేలు ఎంత వయసు ఉంటుంది? చిన్న వయసు. అతను బుడుబుడు అడుగులు వేసుకుంటూ ఇప్పుడు దేవుడు సమూయేలు 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 అని పిలిచినప్పుడు ఇప్పుడు సమూయేలు వెంటనే ఏలీ పిలిచాడు. అనుభవం లేదు ఇప్పుడు సమూయేలుకి. దేవుడి స్వరం ఎలా ఉంటుందో, దేవుడు ఎలా మాట్లాడతాడో అనేటువంటి అనుభవము సమూయేలుకి లేదు. ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడో ఇప్పుడు సమూయేలు ఏలీ దగ్గరకు వెళ్తున్నాడు, యాజకుడైన ఏలీ యొద్దకు. ఎందుకంటే సమూయేలుని పిలిచేది యాజకుడని. ఆ రాత్రి వేళ సమయంలో ఇప్పుడు సమూయేలుని దేవుడు పిలిచాడు. సమూయేలుకి అనుభవం లేదు కాబట్టి ఏలీ యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అలా 2-3 సార్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏలీకి గుర్తొచ్చింది. ఏమని? ఆ స్వరాన్ని ఏలీకి ఉంది అనుభవం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ స్వరం ఏంటో, ఆ స్వరము ఎవరు మాట్లాడుతున్నారో ఏలీకి అనుభవం ఉంది కాబట్టి సమూయేలుతో మాట్లాడిన ఆ స్వరము సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఏలీ గుర్తించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏలీకి కూడా అనుభవం లేకపోతే ఇప్పుడు సమూయేలుకు దేవుడు మాట్లాడాడు, యెహోవా మాట్లాడాడని సమూయేలుకి ఏమి నేర్పిస్తాడు? ఇప్పుడు సమూయేలుకు నేర్పించాలి అంటే, సమూయేలు అనే బాలుడికి సరైన శిక్షణ ఇవ్వాలి అని అంటే ఇప్పుడు యాజకుడుగా ఉన్నవాడు, బోధకుడుగా ఉన్నవానికి దేవుని స్వరం ఏమిటో, దెయ్యం స్వరం ఏమిటో ఈ యాజకుడైన వాడికి అనుభవం ఉండాలి. ఈ అనుభవం లేకుండా నేను చెప్పేదే సత్యము, అది ఆ స్వరము, దెయ్యపు స్వరము. ఈ మధ్య నేను చాలా విన్నాను. సంఘములో ఎవరికైనా విశ్వాసులకు కళలు కానీ దర్శనాలు కానీ ఏమైనా వచ్చినాయి అనుకోండి, అది సేవకుడికి అనుకూలంగా ఉంటే అది దేవుని యొద్ద నుండి వచ్చిన దర్శనము, దేవుని యొద్ద నుండి వచ్చిన కళ అంటారు. ఒకవేళ కనుక అది సేవకుడికి, సంఘానికి వ్యతిరేకంగా ఉంది కానీ అది వాక్యానికి అనుకూలంగా ఉంది, వచ్చిన కళ కానీ దర్శనం కానీ వాక్యానికి అనుకూలంగా ఉంది, కానీ ఆ బోధకునికి, సంఘానికి వ్యతిరేకంగా ఉంటే ఇది దెయ్యం చూపించిన కళ. దెయ్యాలు కూడా కళలు చూపిస్తాయి. అసలు నీకు అనుభవం ఉందా? సేవకుడిగా ఉన్నవారికి, బోధకులుగా ఉన్నవారికి క్రీస్తు స్వరం ఏమిటో, దెయ్యపు స్వరం ఏమిటో తెలుసుకోగలిగిన అనుభవం ఉంటే ఆయన యొద్ద పరిచర్య చేసే పరిచారకులకు ఆ స్వరమును, అనుభవాన్ని నేర్పిస్తాడు. అసలు వారికే లేకపోతే ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఏలీకి దేవుని యొక్క స్వరం అనుభవం లేకపోతే ఇప్పుడు సమూయేలుకి వచ్చిన స్వరం ఏమిటి, ఎలా చెప్పేవాడు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సమూయేలు లాంటి వారు, పరిచారకులు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఆ దేవునితో పర్సనల్ ఎక్స్పీరియన్స్, అనుభవం కలిగిన సేవకుల యొద్దకు వెళ్ళాలి. అలాంటి అనుభవం కలిగిన సేవకులు మాత్రమే
నువ్వు వినే స్వరం ఏమిటో, నువ్వు నడిచే మార్గం ఏమిటో, నువ్వు ఎక్కడికి ఏ గురి యొద్దకు పరిగెడుతున్నావో వారు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు యొద్దకు మనం వెళ్ళి, అయ్యా నేను నా గురి యొద్దకు పరిగెత్తాలనుకుంటున్నాను అని అడిగితే, ఇప్పుడు ఆయన అంటాడు, నేను నా గురి యొద్దకు ఓపికతో పరుగు పందెంలో పరిగెడుతున్నాను. ఆ గురే నాకు ఒక నీతి కిరీటము కొరకు పరిగెడుతున్నాను, నాకు ఒక నిత్య జీవము కొరకు పరిగెడుతున్నాను. ఇప్పుడు మీరు కూడా దాని కొరకే పరిగెడుతున్నారు కాబట్టి నేను వాటిని చూస్తున్నాను, మీరు నన్ను వెంబడించండి. ప్రైజ్ ది లార్డ్ అన్నాడన్నమాట. రిఫరెన్స్, నేను క్రీస్తును పోలి నడుచుకొనిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఎక్కడుంది అది? కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, స్పీడ్గా, నేను క్రీస్తును పోలి నడుచుకొనిన ప్రకారం మీరును నన్ను పోలి. ఈ యొక్క సవాలు ఈ రోజునున్న సేవకులుగా ఉన్నవారు ఇవ్వగలుగుతారా? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, ఇప్పుడు మీరు క్రీస్తును పోలి నడవనంటలా, మీరు నన్ను పోలి నడవండి. ఇప్పుడు ఈయన పోలిక ఎవరు అంటే క్రీస్తు అయి ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈయన శరీర రూపాన్ని చూసి నడుచుకోమంటలా, దేన్ని చూసి నడవమంటున్నాడు అంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, ఇప్పుడు నా పోలిక క్రీస్తు, ఇప్పుడు మీరు క్రీస్తును నేను కలిగి ఉన్నాను కాబట్టి ఇప్పుడు నన్ను పోలి మీరు నడుచుకోండి అంటే ఇప్పుడు పౌలు ఎవరిని చూపిస్తున్నాడు అంటే క్రీస్తును, ఈయనలో ఉన్న అంతరంగ పురుషుడుగా ఉన్న క్రీస్తును చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈయనకు అనుభవం ఉందా? ఈయన పరుగు పందెంలో ఎలా పరిగెడుతున్నాడు, దేని కొరకు పరిగెడుతున్నాడు, నాకు ఒక నీతి కిరీటం ఉందని ఈయనకి ఎలా తెలుసు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆ అనుభవంలోనికి నడిపించాడు, ఆ దర్శనాన్ని ఆయనకి ఇచ్చాడు. అర్థమవుతుందా? ఈ అనుభవాన్ని, దేవునితో అనుభవాన్ని ఈ అపోస్తలుడైన పౌలు ఎక్కడ పొందుకున్నాడు అని అంటే దమస్కు మార్గంలో. ఆ స్వరాన్ని ఎక్కడ విన్నాడు? దమస్కు మార్గంలో. అంతకంటే ముందే పరిసయ్యుడుగా ఉన్న గమలీయుడి దగ్గర విద్యను అభ్యసించిన వాడు. బైబిల్ ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ధర్మశాస్త్రాన్ని కంఠ పదంగా అభ్యసించిన వాడు పౌలు. అంత ఎక్స్పీరియన్స్ కలిగిన వాడు. ఏ స్వరాన్ని విన్నాడు అప్పుడు దాకా? అప్పటి వరకు గమలీయుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఆ స్వరాన్ని విన్న ఈ అపోస్తలుడైన పౌలు ప్రజలను క్రీస్తును అంగీకరించిన వారిని చంపడానికి బయలుదేరుతున్నాడు. ఏ స్వరాన్ని విన్నప్పుడు బయలుదేరుతున్నాడు అని అంటే పరిసయ్యుడిగా ఉన్న గమలీయుడి యొక్క బోధ ద్వారా క్రీస్తును మెస్సయ్యను అంగీకరించిన వారిని చంపడానికి బయలుదేరుతున్నాడు. ఎప్పుడైతే క్రీస్తు స్వరాన్ని విన్నాడో ఇప్పుడు అపోస్తలుడైన పౌలు క్రీస్తులో బ్రతికించడానికి పరిగెడుతున్నాడు. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నవారు సేవకుడి యొక్క స్వరాన్ని, బోధకుల యొక్క స్వరాన్ని విని గనక పరిగెడితే వారు ప్రజలను చంపేవారిగానే ఉంటారు, వారిని బలహీనపరిచేవారిగా, వారిని కృంగదీసేవారిగానే ఉంటారు. కానీ క్రీస్తు స్వరాన్ని వింటే కనుక బలహీనులను బలపరిచేవారిగా, అపవిత్రులను పరిశుద్ధపరిచేవారిగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఎప్పుడు? క్రీస్తు స్వరాన్ని వినే అనుభవం నీకుంటే. ఈ అనుభవము ఉందా లేదా అనేది మన వ్యక్తిగతంగా మనం పరిశీలించుకుంటే అర్థమవుతుంది. ఎదుటి వారిని బలహీనపరిచే స్వభావమా, ఎదుటి వారిని కృంగదీసే స్వభావమా, ఎదుటి వారి యొక్క సాక్ష్యాన్ని చంపేదా? ఇది నీ బోధకుడు నీకు నేర్పించే విద్య వలన నువ్వు నేర్చుకునే అనుభవం. అతను వాక్యమే చెప్పేది. ఆది కాండం నుంచి మలాకి వరకు ఆ మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రమే గమలీయుడికి నేర్పించింది. కానీ నేర్చుకున్న దాని వలన పౌలు ఏం చేస్తున్నాడు అంటే చంపడం మొదలు పెట్టాడు. ఈ రోజున సేవకులుగా ఉన్న వారి యొద్ద నుండి వాక్యమే వస్తుంది. ఆ వాక్యము సేవకుడితో నువ్వు కలిగి ఉన్న ఆ సహవాసం వలన అదే తలంపుతో, అదే ఆలోచనతో, మనసుతో మన జీవితాలను కొనసాగిస్తే ఎదుటి వారి యొక్క సాక్ష్యాన్ని, ప్రభావాలను చంపే సౌలులుగానే ఉంటాము తప్ప అనేక మందిని బ్రతికించే పౌలులుగా మనం మార్చబడం. క్రీస్తు స్వరముతో, క్రీస్తుతో నీకు వ్యక్తిగత అనుభవం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది చిన్నపిల్లలకు కూడా. ఇప్పుడు సమయంలో దేవుడి స్వరాన్ని విన్నాడు. ఏలీ చెప్పాడు. ఎప్పుడైతే ఏలీ చెప్పాడో
సమూయేలు ఆ ఏలీ యొక్క మాటకు లోబడి, నేను విన్నది ఇప్పటి వరకు నీ స్వరమే కాబట్టి నేను నీ స్వరమే వింటా, నేను ఇంకా ఎవరి స్వరాలు వినను అన్నాడు ఆ సమూయేలు. ఇప్పుడు ఏలీ ఎప్పుడైతే చెప్పాడో, ఇప్పుడు ఏలీ చెప్పిన తర్వాత సమూయేలు వెళ్ళి ఆ స్వరము కొరకు కనిపెట్టు, ఇప్పుడు కనిపెడుతున్నాడు. అప్పటి వరకు కనిపెట్టకుండానే అతను చేస్తున్న పరిచర్యను బట్టి దేవుడు సమూయేలు చిన్నపిల్లవాడైనా సమూయేలు యొద్దకు వచ్చాడు. దేన్ని బట్టి వచ్చాడు? దేవుడు మొదటగా నీ యొద్దకు రావాలి అని అంటే మొదట మనకు లోబడే మనసు కావాలి, దీనత్వం కావాలి. అప్పుడు దేవుడు ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవుడు పెద్దవారి పిల్లలే కాదు, పెద్దవారికి కూడా దేవుడి దృష్టిలో మనందరం పిల్లలమేనా? మేసాలు తిరిగిన మగసిరి కలిగిన వారు పిల్లలమేగా మనందరం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పిల్లలుగా ఆయన నీతో మాట్లాడాలి అని ఆశపడుతున్నాడు. కానీ మనము లోబడే తత్వం లేకపోవటం వలన, పాపం నుంచి విడుదల పొందాలి అనే ఒక ఆశ లేకపోవటం వలన దేవుడు మనతో మాట్లాడాలి, సహవాసం కలిగి ఉండాలి అనే అనుభవం కట్టయిపోతుంది. మనకి ఎంతసేపటికి పాస్టర్తో అనుభవం ఉంటుంది, సంఘముల వారితో అనుభవం ఉంటుంది. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, వారితో కాదు నీకు ఉండాల్సిన అనుభవము నాతో ఉండాలి. నీ అనుభవం నాతో ఉంటే నువ్వు దేనినైతే జయించలేకపోతున్నావో దాన్ని నువ్వు జయించగలిగే ఒక జయశీలుడిగా నిలబడతావు. నువ్వు పాస్టర్తో ఉన్నంత వరకు నువ్వు ఆ పాపం నుంచి విడుదల పొందలేవు. పైగా లేని బలహీనతలను కూడా నువ్వు తెచ్చిపెట్టుకుంటావు. అలాగని పాస్టర్తో సంఘంతో సహవాసం కలిగి ఉండొద్దని కాదు, అదే నీ దైవము అనే ఆలోచన మనసు నిలపొద్దు. నువ్వు సన్నిధిలో ఎంత దేవుని సన్నిధిలో దేవుని యొక్క సంఘముతో ఎంత సహవాసం కలిగి ఉన్నా వ్యక్తిగతంగా మాత్రం ఖచ్చితంగా నీకు దేవుని సహవాసం కావాలి. ఈ పాస్టర్ సహవాసం, సంఘ సహవాసం నిన్ను నిత్యత్వానికి నడిపించే అనుభవం నీకు ఉండదు, రానివ్వదు, రాదు కూడా. నీకు దేవునితో వ్యక్తిగత అనుభవమే నిన్ను నిత్యత్వానికి నడిపించే ఒక రూపాంతరపరచబడి శక్తినిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దీని గురించి ప్రవక్త కొన్ని విషయాలు చెప్తాడు, నేను చదివి వినిపిస్తాను. చిన్న వయసులోనే దేవుని స్వరం వినగల విశ్వాస హృదయం సమూయేలుకుందంట. చిన్న వయసులోనే దేవుని స్వరము వినగలిగిన విశ్వాస హృదయం, అర్థమైందా? విశ్వాస హృదయం ఉందంట సమూయేలుకి. అందుకనే దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్లో మత్తయి సువార్తలు అంటాడు, మత్తయి సువార్త, హృదయ శుద్ధి గలవారు వారు దేవుణ్ణి చూచెదరు. 5వ అధ్యాయంలో ఉంటుంది, తీయొద్దులండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇప్పుడు దేవుణ్ణి చూచే అనుభవం మనకు లేదు అని అంటే మన హృదయ శుద్ధి లేదు అని. ఇప్పుడు ఆయన అంటున్నాడు, హృదయ శుద్ధి కనుక ఉంటే, హృదయంలో విశ్వాసం అనేది కనుక నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయనను చూసే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఇప్పుడు మన ఆ తాపత్రయము, దప్పికంతా దేని మీద ఉండాలి అంటే ఆయనను చూడాలి, ఆయన స్వరాన్ని వినాలి. కానీ ఈ రోజున మా పాస్టర్ ఏం చెప్తున్నాడు, ఇది సరైనదా కాదా మా పాస్టర్ని అడిగి కనుక్కొని చెప్తాను. మీ పాస్టర్ మీకు వాక్యానుసారమైనదే చెబుతున్నాడు అని మీరు నమ్ముతున్నారు. మీకు ఇంకో మాట చెప్తా, ఏ పాస్టరు వాక్యానుసారముగా ఉన్న వాటిని మీకు బయలుపరుస్తాడు? ఏ పాస్టర్ బయలుపరుస్తాడు మీకు? ఏ పాస్టర్, ఏ బోధకుడు మీకు వాక్యానుసారమైనటువంటి సంగతులను బోధిస్తాడు? ఇప్పుడు ఈ పాస్టర్గా ఉన్నవాడు దేవునితో వ్యక్తిగత అనుభవం కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ జన్మ యొక్క అనుభవాన్ని గనక కలిగి ఉంటే అతను మీకు సరైన వాక్యానుసారమైన బోధన మీకు అందిస్తాడు. కానీ ఈ రోజున నేను వెళ్ళే చర్చి సేవకుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడా, నూతన జన్మ అనుభవం ఉన్నవాడా, వాక్య ప్రకారం జీవించేవాడా, వాక్యానుసారమైన క్రమమును కలిగి ఉన్నాడా అని ఆలోచించాల్సిన క్రైస్తవులు, ఈ సంఘము ఎంత గొప్పగా ఉంది, ఈ సంఘములో ఎంతమంది ఉన్నారు, సూట్ వేసాడా, బూట్ వేసాడా,
ఎన్ని ఎకరాలలో సంఘాన్ని కట్టాడు, ఎంతమంది అక్కడికి వెళ్తున్నారు, అక్కడ ఎన్ని అస్వస్థతలు జరుగుతున్నాయి, ఎంతమంది దేహాలు పోతున్నాయి. ఒక వ్యక్తి అయితే కాలు ఇట్ట పెట్టి ఇట్టిట్టని ఒక బోధకుడు ఆమె కడుపు మీద ఏదో సర్కస్ చేస్తున్నాడు. వీటిని నమ్మి గుడ్డిగా మోసపోతూ వారి యొద్దకు పరిగెడుతున్నారు. అసలు క్రైస్తవుడుగా క్రీస్తును ధరించాల్సిన వాడు ఎక్కడికి, ఎలా, ఎవరిని చూడాలి అని అంటే క్రీస్తు ఆత్మతో నడిపించబడుతున్నాడా లేదా, క్రీస్తు రక్షణ అనే వస్త్రాన్ని ధరించాడా లేదా అని. ఈ రోజున క్రైస్తవులు ఏం చూస్తున్నారు? సూటేశాడా, బూటేశాడా? ఈ మధ్య మా వాళ్ళు కూడా నాకు అలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా. ఏలియా ఏ వస్త్రాలు ధరించాడు చెప్పండి? బాప్తిస్మి యోహాను ఏ వస్త్రాలు ధరించారు? వాళ్ళతో పాటు ఉన్న పరిసయ్యులు, శాస్త్రుల, సద్దుకయ్యులు ఏ వస్త్రాలు ధరించారు? ఏం ధరించారు? అయితే మీ తండ్రిగా, మీ సేవకుడుగా నేను గొప్పగా ఉండాలని కూడా మిమ్మల్ని తప్పట్లా, మీకు అర్థం అవడానికి చెప్తున్నా. మనస్సు దేని మీద మనం నిలపాలి? బాప్తిస్మి యోహాను వస్త్రాలు ఏంటి? పరిసయ్యులు, శాస్త్రుల, సద్దుకయ్యుల వస్త్రాలు ఏంటి? అంగీలు, కట్లు, తలకి వాళ్ళ ఆహారం ఏంటి? యోహాన్ ఆహారం ఏంటి? ఇప్పుడు యోహాన్ అంటున్నాడు, నేను అరణ్యములో కేకవేయి ఒకని శబ్దాన్ని అంటున్నాడు. నీ వస్త్రధారణ చూసుకున్నావా? నువ్వు ఎలా అవుతావు? నీకు అంగీ ఏది, నీకు ఇస్త్రీ చేసిన బట్టలు ఏది, నీకు సూట్ ఏది, నీకు బూట్ ఏది? ప్రజల మనుషులు చూసేది అవి. ఇప్పుడు నీ దేవుడు నువ్వు చూడాల్సింది, ఆయన కుమారుడుగా నువ్వు చూడాల్సింది, వారు రక్షణ అనే వస్త్రాన్ని కలిగి ఉన్నారా లేదా, నీతి వస్త్రాన్ని కలిగి ఉన్నారా లేదా, వాక్యాన్ని వారు కలిగి ఉన్నారా లేదా, వాటిని బట్టి వారి యొక్క వస్త్రధరణ, భూ సంబంధమైన వస్త్రధరణ పేదరికముగా ఉన్న నిన్ను పరలోకం యొక్క అంతఃపురములోనికి నడిపించగలిగిన వాడు వాడే. ప్రైజ్ ది లార్డ్. మీకు కనబడటానికి వస్త్రధారణ, సరైన వస్త్రధారణ లేకపోయినా, వాడు పేదవాడుగా, దరిద్రుడిగా మీకు కనబడినా, కానీ ఆత్మలో వాడు ధనవంతుడిగా ఉంటే వాడే మిమ్మల్ని నిత్య జీవం యొక్క అంతఃపురములోనికి నడిపించేవాడు. ఎందుకంటే వీడు దేవునితో, ఐశ్వర్యవంతుడైన, సంపన్నత కలిగిన వానితో అనుభవం కలిగి ఉన్నాడు, సహవాసము కలిగి ఉన్నాడు. కాబట్టి వీడికి భూ సంబంధమైన వస్త్రధారణతో పని లేదు. ఎందుకంటే భూ సంబంధమైన రాజ్యాలన్నీ, ఈ లోకమంతా దుష్టుని యొక్క చేతిలో ఉంది. ఇప్పుడు వాడాలంకరణ వీడికెందుకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇష్టపడుతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన అనుభవము క్రీస్తుతో ఉంటే మన మునుపు ఉన్న స్థితి యొక్క స్థితిగతులన్నీ మార్చబడతాయి. మనము పై రూపాలను చూసే క్రైస్తవులుగా ఉండాలి. ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. దేవునితో అనుభవము, వ్యక్తిగత అనుభవం కలిగిన వారిలో కనిపించే కొన్ని లక్షణాలు చెప్తున్నాడు. వారు పవిత్రంగా జీవించాలి అనుకుంటారంట. వారిలో పవిత్రమైన జీవితం కనిపిస్తుంది. దేవుని వాక్యంపై ఆకలి కలిగి ఉంటారు. ప్రార్థనా జీవితం బలపడుతుంది. లోక విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. క్రొత్త జన్మ అనుభవము వారు కలిగి ఉంటారు. అర్థమవుతుందా? దేవునితో సహవాసము, అనుభవం కలిగి ఉంటే పవిత్రమైన జీవితం జీవించాలి అనే ఒక ఆశ ఉంటుంది. క్రొత్త జన్మ అనుభవం ఉంటుంది. వాక్యము పట్ల ఆకలి ఉంటుంది. ప్రార్థన జీవితం పట్ల ఆసక్తి ఉంటుంది. ఉందా? ఎక్కువగా నేను దేవునితో సహవాసం కలిగి ప్రార్థించాలి అనే అనుభవం ఉందా? మీరు ఎలా చెప్తున్నారు? ఉందా? కావాలి. అటువంటి అనుభవంలోనికి దేవుడు మనందరినీ నడిపించును గాక. వ్యక్తిగత ప్రార్థన అనుభవం గురించి ఆదివారాలు, బుధవారాలు, ప్రతిరోజు ఆన్లైన్ ప్రార్థనలు, ఇవి మాత్రమే కాదు, ఇవన్నీ నువ్వు వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ఉపయోగపడతాయి.
ఆ వ్యక్తిగత సహవాసం కనుక మనం చేయలేని గుడ్డివారిగా ఉంటే మనం మోసం చేసుకున్నట్టే. తలరాయి వర్తమానం దగ్గరకు వచ్చినా తలరాయిని మాత్రం చేరుకోలేము. అర్థమవుతుందా? తలరాయి వచ్చింది, ఆ తలరాయిని నువ్వు ధరిస్తే ఆ తలరాయిలో ఉన్న జీవము, ఆ తలరాయిలో ఉన్న రక్తము నీలో ప్రవహిస్తుంది. అది నీకు అనుసంధానం చేయబడాలి, అంటు కట్టబడాలి. అప్పుడే ఆ తలరాయి నుండి వచ్చే జీవము, రక్తము మనలో ప్రవహిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇష్టపడుతున్నారు అనుభవం కావాలి అని? అది వ్యక్తిగత ప్రార్థన అనుభవం ద్వారా వస్తుంది. దానియేలు గురించి మనందరికీ తెలుసు. దానియేలుకు దేవునితో సహవాసము, ప్రార్థన అనుభవము దానియేలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు దానియేలు యొద్దకు కొంతమంది అధికారులు వచ్చి, నువ్వు కొన్ని దినాలు ప్రార్థించొద్దు, నీ దేవుడితో సహవాసం కలిగి ఉండొద్దు, కొన్ని రోజులు నువ్వు వాటిని విడిచిపెట్టు, నువ్వు కొన్ని రోజుల వరకు రాజుతో సహవాసం కలిగి ఉండాలా, రాజ్యంతో సహవాసం కలిగి ఉండాలా, రాజ్యం యొక్క ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి అని అక్కడ ఉన్నటువంటి అధికారులు దానియేలుకు తెలియజేశారు. దానియేలు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత యథావిధిగా దానియేలు మరలా అతని యొక్క మేడగదిలోనికి వెళ్ళి తలుపులు తెరిచి యెరూషలేము తట్టు ఆయన చేతులు చాపి ప్రార్థిస్తున్నాడు. అధికారులు ఏం చెప్పారు? ప్రార్థించొద్దు అని అన్నారు. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయడానికి తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు తన చేతులు ఎత్తి తలుపులు తెరిచి ప్రార్థిస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? దానియేలుకు దేవుడితో ప్రార్థనిస్తే ఏ కార్యాలు జరుగుతాయో అనుభవం ఉంది దానియేలుకి. అందుకని ఇప్పుడు దానియేలు దేవునితో సహవాసం చేయకుండా రాజుతో, రాజు యొక్క అధికారులతో, రాజ్య ప్రజలతో సహవాసం కలిగి ఉంటే ఏం జరిగిందో తెలుసు. వారందరి సహవాసం నుంచి బయటకు వచ్చి దేవునితో సహవాసం కలిగి ఉంటే ఏం జరిగిందో తెలుసు. ఇప్పుడు అందుకనే దానియేలు వారితో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడకుండా ఇప్పుడు దానియేలు యెరూషలేము తట్టు చేతులు చాపి ప్రార్థించడం మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు ప్రార్థించిన వారికి వచ్చే శిక్ష సింహాల బోనులో వెయిట్. ఏం జరిగింది? సింహాల బోనులో వేశారు. సింహాలు పాపం దానియేలు ఆ మాట వినకపోవడం వలన దానియేలుని ఆ సింహాలన్నీ లోపలికి వచ్చి రాకముందే దానియేలుని తినేసింది. అంతేనా? ఏం జరిగింది? అది కథ కాదు, నిజముగా జరిగిన సంఘటన. అదేదో మనం చెప్పుకునే కల్పన కథల కాదయ్యి, అది నిజముగా జరిగిన కార్యం. ఇప్పుడు దానియేలు చేసిన ప్రార్థన సింహాల నోలను మూసింది, మరణాన్ని కూడా దరిదాపుల్లోని కూడా రానివ్వాల. కారణం ఏమిటంటే ఆ ప్రార్థన వలన దేవుడే రంగం మీదకి దిగొస్తున్నాడు. మరణము కూడా దానియేలును టచ్ చేయకుండా ఆపగలిగింది. అది కథ, అది భూతకాలంలో జరిగే సంఘటనేనా? ఈ కాలంలో జరగదా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు అదే దేవుడు నువ్వు ప్రార్థిస్తే కదలని కదలికలు కూడా గర్భంలో కదిలించబడాల. నువ్వు ప్రార్థిస్తే ఆగిపోయిన గుండె కూడా కదలాల. కదులుతుందా? కదిలిందా? ఉన్నాడా? అదే దేవుడు. ఆయనలో శక్తి తగ్గలేదు, ఆయనలో బలము తగ్గలేదు, ఆయనలో ప్రేమ తగ్గలేదు. తగ్గింది ఎవరిలో అంటే క్రైస్తవుడు. ఇప్పుడు కనుక నువ్వు ప్రార్థన వీరుడిగా నువ్వు మార్చబడితే, నువ్వు దేవుడితో అటువంటి సహవాసాన్ని కనుక కలిగి ఉంటే, ఎవడు బలహీనతలో ఉన్నాడో ఆ బలహీనతల నుంచి విడిపించగలిగే సమర్థతను నువ్వు కలిగి ఉంటావు. కారణం ఏమిటంటే నువ్వు అటువంటి శక్తితో నింపబడి ఉన్నావు. నువ్వు కలిగిన శక్తి సృష్టిని సృష్టించిన సృష్టికర్త శక్తి. ఆ శక్తే ఇప్పుడు నీలో ఒక అనుభవముగా మార్చబడాలి. ఇప్పుడు శిష్యులందరూ మేడగదిలో కూర్చున్నారు. శిష్యులు అక్కడ ఉన్నటువంటి యోధా ప్రజలకు, ఇశ్రాయేలులకు అందరికీ భయపడుతున్నారు. భయపడి పారిపోయిన వారు. అవునా? ఇప్పుడు అలాంటి శిష్యులందరూ దేవుడు అన్నాడు, మీరు మేడగదిలో కూర్చొని ప్రార్థించండి, కనిపెట్టి ఉండండి అని చెప్పి ఎప్పుడైతే చెప్తారో వీరందరూ మేడగదిలో కనిపెట్టి ప్రార్థిస్తారు. ఎప్పుడైతే వీరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతున్నారో, ఇప్పుడు వారి యొద్దకు కొంతమంది ప్రజలు వచ్చారు.
ఏ ప్రజలైతే వారిని తిడుతున్నారో, అపహాస్యం చేశారో, వారిని హింసించాలనుకున్నారో ఆ ప్రజలలో నుండే కొంతమంది ప్రజలు వారి వద్దకు వచ్చారు. ఏం చేస్తున్నారు? వారిని అపహాస్యం చేస్తున్నారు. ఇప్పుడు వారు అంటున్నారు, మేము తాగి ఊగట్ల. ఒక ఉద్రేకము వలన ఊగే ఊగుడు కాదు ఇది. ఒక ఉద్రేకముతో అరిచే అరుపులు కాదు. ఇది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ మేము చేస్తున్న ఉద్యమం యొక్క కేరింతలు ఇవి. ఉద్యమము ద్వారా వస్తున్న ఈ కేరింతలు ఇప్పుడు వారిని ఎదుట ఉన్న వారిని మార్చడానికి సిద్ధంగా ఉంది. ఎంతమంది ఆ రోజు రక్షించబడింది? వీళ్ళు 120 మంది. ఎంతమందిని వారు రక్షించగలిగారు? ఏ అనుభవం అంటే వీరికి పరిశుద్ధాత్మ శక్తితో అనుభవం ఉంది. వీరికి సంఘముతో, సమాజముతో, బోధకులతో, పరిచర్యలతో, శాస్త్రులతో వీరి అనుభవాలు, సహవాసాలు లేవు. వీరి సహవాసం అంతా ఎవరితో ఉంది అని అంటే పరిశుద్ధాత్మ శక్తితో ఉంది. ఇప్పుడు పరిచర్యలు, శాస్త్రులు, సద్దుకాయలు వీరందరూ అంటారు, ఎక్కడ ట్రైనింగ్ అయ్యావు? మీరు ఎంతవరకు చదువుకున్నారు? చదువుందా? ఎక్కడ మీరు సరే ట్రైనింగ్ ఎక్కడ అయ్యారు? ఏ కళాశాల, ఏ సెమినరీస్ లో మీరు బోధకులుగా ట్రైనింగ్ అయ్యారు? ఎక్కడ అవ్వలేదు. అభిషేకం ఉందా? అభిషేకం అంటే పాస్టర్లు ఎవరు అభిషేకించలేదు, కానీ దేవుడు అభిషేకించాడు. మమ్మల్ని అభిషేకించలేదుగా, నిన్నట్ట అభిషేకిస్తాడు. వీళ్ళకి లేదు అనుభవం. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళకి లేదు అనుభవం. దేవుడు అభిషేకిస్తాడా? ఏమో తెలీదు. మేడగదిలో మేము ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో మేము అందరం నింపబడ్డాం. మా సంఘంలో కళలు, దర్శనాలు అందరికి చూపించాడు దేవుడు. అందుకనే మేము, ఎవరిచ్చారు మీకు ఆర్డినేషన్? ఎవరు? మీరు ఎలా బోధకులు అవుతారు? మీరు ఎలా 3000 మందిని రక్షిస్తారు? వీరు అబద్ధపు బోధకులు, దెయ్యం పట్టిన బయల్జెబూబు యొక్క శిష్యులు వీళ్ళందరూ అని ప్రచారం మొదలుపెట్టారు. ఎవరిని? శిష్యుల్ని. కానీ వీళ్ళ ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ శిష్యులు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ పరిసయ్యుడికి దెయ్యం పట్టింది, శాస్త్రికి దెయ్యం పట్టింది, ఇంకెవరు? సద్దుకాయలకి దెయ్యం పట్టింది. అసలు వాళ్ళే వాక్యంలో లేదు. మా బోధకుడు, మా గురువుగా ఉన్న యేసుక్రీస్తు అన్నాడు, వారే సర్ప సంతానం అన్నాడు అని బోధించడం మొదలు పెట్టారా? ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు, పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారు. వారి పరిచర్య అంతా బలహీనులను బలపరచడమే. పరిచర్య శాస్త్రుల మీద కాదు వీళ్ళ మనస్సు. బలహీనులైన వారిని బలపరచాలి, స్వస్థత లేని వారికి స్వస్థతనివ్వాలి, చనిపోయిన వారిని లేపాలి, దేవుని యొద్దకు నిత్య జీవములోనికి వీరిని నడిపించాలి. వీరిని పరుగు పందెంలో ఓపికతో నిలబడి పరిగెత్తే ఒక బలవంతులుగా వారిని నడిపించాలి. ఈ పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగిన వారి యొక్క ప్రయాస, పరుగు అది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏ అనుభవాన్ని కలిగి ఉన్నాం? ఇప్పుడు నిన్ను ఎవరు? ఇప్పుడు పౌలుని, శీలలను, అదేవిధంగా పేతురు, యోహాను వీళ్ళందరినీ విమర్శించే టార్గెట్ ఎవరిది? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలను వీళ్ళందరినీ విమర్శించే టార్గెట్ ఎవరిది? ఇప్పుడు అక్కడ 2 గుంపులు ఉన్నాయి. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు ఏరుది ఒక గుంపు. అంటే మెస్సయ్యనే క్రీస్తు కాదు, క్రీస్తు మెస్సయ్య కాదు, ఈ యేసుగా పిలువబెడుతున్న ఈయన మెస్సయ్య కాదు, ఇది మొదటి రాకడే కాదు అని ఒక గుంపు వారు బోధిస్తున్నారు. ఇప్పుడు 2వ గుంపు వారు, మొదటి గుంపు వారు బోధిస్తున్న బోధలో దెయ్యం పట్టిన వాడు దేవుడు అంట. ఆ దెయ్యం పట్టిన బయల్జెబూబు యొక్క శిష్యులు మరొక బోధ. వీరు ఆ బోధను అనుసరిస్తూ, దెయ్యం పట్టిన వాని యొక్క బోధను అనుసరిస్తూ వీరు ఆయనే మెస్సయ్య అని ప్రకటిస్తున్నారు. అది సత్యము కాదు. వీరేం బోధిస్తున్నారు? మొదటి వారు ఏం బోధిస్తున్నారు? ఈయన మెస్సయ్య కాదు అనేది కాదు వారు బోధించేది. వాళ్ళకి దెయ్యాలు పట్టి యేసు అనేవాడిని మెస్సయ్య అంటున్నారు. వాళ్ళకి దెయ్యాలు పట్టిని, వారికి చదువు విద్య లేని పామరులు వాళ్ళు అనే బోధ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ అపోస్తలుల యొక్క బోధ, ప్రత్యక్షత కలిగిన వారి బోధ, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారి బోధ, దేవునితో వ్యక్తిగత సహవాసము కలిగిన వారి యొక్క బోధ బలహీనులకు మెస్సయ్యను పరిచయం చేయటం, నామకార్థ క్రైస్తవులకు మెస్సయ్య మొదటి రాకడను పరిచయం చేయటం.
అపవిత్రతలో ఉన్న వారిని పరిశుద్ధపరిచే మెస్స యొక్క మొదటి రాకడను పరిచయం చేయటం, మరణావస్థలో ఉన్న వారిని మరణము నుంచి విడిపించగలిగే ఒక నిరీక్షణ మనకుంది అనే బోధ వాళ్ళు చేస్తున్నారు. మరణానికి ముచ్చెమటలు పట్టించిన వారిని పరిచయం చేస్తున్నారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలేమో ఆ ముచ్చెమటలు పట్టిస్తున్న శిష్యులకు వారి గురించి ప్రచారం చేస్తున్నారు. ఎవరి బోధ ఏం జరుగుతుంది? ఇప్పుడు పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారి యొక్క బోధ, దేవునితో వ్యక్తిగత సహవాసం కలిగిన వారి యొక్క బోధ జాలిపడేదిగా, వారిని ప్రేమించేదిగా, అనేక మంది కొరకు అంగలార్చేదిగా ఉంటుంది. కానీ మిగిలినటువంటి అనుభవం లేని వారి బోధ, అమ్మా నా సంఘానికి రా, నీకు స్వస్థతలు ఇస్తాను. మా అయ్యగారు ఈ సంఘంలో ఉన్నారంటారు కొంతమంది. మా చర్చికి రా, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వెంటనే స్వస్థత కలిగింది, నీకు తెలుసా? ఇప్పుడు ఆ వ్యక్తికి, ఒక నూతన వ్యక్తికి నువ్వు పరిచయం చేయాల్సింది నీ పాస్టరు, నీ సంఘమా? నువ్వు పరిచయం చేయాల్సింది ఎవరిని? ఇప్పుడు అక్కడికి వచ్చిన ఆ స్త్రీ స్వస్థత పొందుకుంటుంది. ఇప్పుడు ఆమె మనసు ఎవరి మీద నిలుపుతుంది? ఏ అనుభవంలోనికి నడిపిస్తున్నాము? ఏ అనుభవంలోనికి నీ యొక్క చుట్టూ ఉన్న నీ విశ్వాసులను, నీ బంధువులు నడిపిస్తున్నావు? మా చర్చికి రా, మా పాస్టర్ గారు వాక్యం బాగా చెప్తాడు. మా చర్చికి రా, మా పాస్టర్ గారు, మా సంఘం ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. మా చర్చికి రా, మా చర్చికి రా, మా చర్చికి. ఏముంది నీ చర్చిలో? అసలు నీకు జీవం ఉందా? సంఘంలో నీ చర్చిలో నీకు జీవం ఉందా? నీ కాపరి జీవము కలిగి ఉన్నాడా? జీవము కలిగిన వాడి యొక్క లక్షణాలు ఏంటో తెలుసా? ఇప్పుడు సేవకులు కొంచెం ఎదుగుతున్న కొలది, వారు స్థిరపడుతున్న కొలది వారికి ప్రార్థన అనుభవమే కరువైపోతున్నాయి. తెలుసా మీకు? ప్రార్థన ఉండదు. వారు వాక్యం ఏం చెప్పాలి? ఈ రోజున ఆ పాస్టర్ గురించి, ఈ సేవకుల గురించి, ఆ సంఘంలో ఉన్న వారు కొంతమంది వ్యతిరేకత కలిగిన వారు ఉన్నారు, వారి గురించి ఏం చెప్పాలి? ఈ మెసేజే కానీ ఆయన బిడ్డలతో, ఆయన వెల చెల్లించి రక్తం చెల్లించిన ఆయన సంఘం కొరకు ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడని ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించే అనుభవాలు ఉండవు. ప్రారంభంలో ఉంటాయి ఇవన్నీ. వారు స్థిరపడే కొద్దీ, సంఘం విస్తరించే కొద్దీ, పబ్లిక్ కోటాలు వెళ్లే కొలది ఈ అనుభవం ఉండదు సేవ. ఇప్పుడు అదే సంఘంలో, అదే పరిచర్యలో వాళ్ళు అలానే కొనసాగుతారు. మీకు విషయం తెలుసా? మోసపరచబడుతున్నామని తెలియకుండానే సంఘాలు మోసపరచబడుతున్నాయి. దేవుడికి కావాల్సింది నీకు ఉద్రేకము కాదు. దేవుడికి కావాల్సింది నీ బైబిల్ జ్ఞానము, నువ్వు సెమినరీల ద్వారా నేర్చుకున్న బైబిల్ జ్ఞానము కాదు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వచ్చే అనుభవం నీకు కావాలి. పరిశుద్ధాత్మ, నీకు ఏ అనుభవం ఉంది? నీ వయసు ఎంత? నువ్వు మెసేజ్లు ఇవ్వడానికి, బోధించడానికి నీ అనుభవం, నీ వయసు సరిపోద్దా? నాకు అనుభవము వయసు లేదు. అనుభవము కలిగిన వాడు గనక నాలోనికి వస్తే ఆ అనుభవాన్ని ఎవరు కలిగి లేరు. ఇంతవరకు నేను కలిగి ఉన్న అనుభవాన్ని ప్రపంచంలో ఎవరు కలిగి లేరు. కారణం ఏమిటంటే అనుభవము కలిగిన వాడినే నేను కలిగి ఉన్నాను కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనకు ప్రకటన గ్రంథంలో తెల్లని వెంట్రుకలను, విగ్గును పోలిన తెల్లని వెంట్రుకలు చూసారా? అలాగని ఆయన ముసలివాడని కాదు అర్థం. ప్రవక్త అంటాడు అనుభవము కలిగిన వాడు అనడానికి అది రుజువు. ఇప్పుడు అక్కడ తెల్లని వెంట్రుకలు కలిగిన వాడు ఎవరు అని అంటే యేసు ప్రభువే. ఎందుకని ఆ పోలికతో పోల్చాడు? ఆయన ముసలుడు అయిపోయాడా? 33.5 సంవత్సరాల వయసులో చనిపోయాడు యవనస్తుడుగా. తర్వాత పరలోకానికి వెళ్ళి ఆ కృపా సింహాసనం మీద రక్తం చిందిస్తూ, రక్తాన్ని ప్రోక్షిస్తూ ఆయన ఉన్నాడు కాబట్టి ఇప్పటికీ ఆయన ముసలుడు అవ్వకుండా ఉంటాడా? అయ్యాడు అని అంటామా? ఆయన ముసలివాడు కాదు. అది ఆయన అనుభవము కలిగిన వాడు అనడానికి రుజువు. అది ఆ అనుభవం కలిగిన వాడిని కలిగి ఉన్న నేను మీకంటే అనుభవం కలిగిన వాడిని. మీరు మీకు ఒక విషయం తెలుసా? మీరు ఇప్పుడు పుట్టారు. ఎవరు? మీరు కాదు. దేవునితో సహవాసం లేని వారు మీరందరూ ఇప్పుడు పుట్టి ఒక 30-40 సంవత్సరాల నుంచి మీరు బోధించటం, ప్రసంగించటం మొదలు పెట్టారు. నేను ఎప్పుడు బోధించటం ప్రారంభించడం మీకు తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే నేను క్రీస్తులో బోధించటం ప్రారంభించాను. ఎవరాళ్ళు? వ్యూహిత పాటలండి. సైన్య సమభి. నాకు ఆ పాట భలే నచ్చింది. చాలాసార్లు విన్నాను కానీ ఆ బ్రదర్ పాడితేనే ఏంటో తెలియని ఒక
ప్రైజ్ ది లార్డ్. దేవుడు మంచి తలాంతులు ఇచ్చాడు. ఆ బిడ్డను ఇంకా ప్రార్థనాత్మతో నింపును గాక. రాబోయే రోజుల్లో ఇప్పుడు అనుకుంటాడు, ఇప్పుడు నిదానంగా ఆటలు ఎత్తున్నాడు, ఆ తర్వాత నిదానంగా ప్రార్థన చేయమంటాడు, ఆ తర్వాత నిదానంగా వాక్యాలు చెప్పమంటాడు. అబ్బో కష్టం అనుకుంటున్నాడు. రావాలి. పాడేవారు పాటలు పాడే దగ్గర ఆగకూడదు. అర్థమవుతుందా? ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేసే దగ్గర ఆగకూడదు. వాక్యం చెప్పేవాడు వాక్యం చెప్పే దగ్గరే ఆగకూడదు. ఇంకా తెలియని అనుభవాలు మార్గములో మనము పొందుకోవాల్సిన వాగ్దానాలు తలాంతులు చాలా ఉన్నాయి. మనకు తెలియక అక్కడే ఆగిపోతున్నాం. ఇంకా మనం పొందుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇష్టపడుతున్నారు? వాటిని పొందుకోవాలనుకుంటున్నారా? ముందుకెళ్దాం. అంతేంది, అయిపోయిందిగా. కాబట్టి అటువంటి అనుభవంలో మనం నడిపించబడాలి. ఈ రోజున సంఘాలు ఎలా అయిపోయినాయి అంటే, నాకు వాక్యం అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, మా పాస్టర్ గారు ఏది చెబితేనే అది. పాస్టర్ అంటాడు, నీ కొరకు చిన్నప్పటి నుంచి నేను సేవకు వచ్చినప్పటి నుంచి కడుపు కట్టుకొని ఉపవాసాలని మీ కొరకు ప్రార్థన చేశానమ్మా. దానికి ఇల్లు పడిపోతారు. అవునయ్యా, నిజమేనయ్యా, నా కొరకు కడుపు కట్టుకొని ప్రార్థించిన సేవకుడు నువ్వేనయ్యా అని వీళ్ళందరూ కూడా ఆ పాస్టర్తో ఒక అనుభవాన్ని సహవాసాన్ని కలిగి ఉంటారు. ఇంకొంతమంది పాస్టర్, నీ ఇంటిని రోజు నేను దర్శిస్తున్నాను, ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి నేను సహవాసం కలిగి ఉండట్లేదా? ఎవరు గృహ దర్శనాలు చేస్తున్నారు ఈరోజు? నేను రావట్లేదా మీ ఇంటికి? అవును, నిజమే. దేవుడు అన్న వస్తున్నాడో లేదో తెలియదు, కానీ సేవకుడు మాత్రం ప్రతిరోజు మా ఇంటికి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను పాస్టర్ మాటే వింటా. మనం ఎప్పుడు ఒక డైలాగ్ వింటాం. అయితే ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ ఎవరో తెలుసా? ఒక సునాద సంవత్సరం రోజున ఒక బోర ఓదపడుతుంది. సునాద సంవత్సరం 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ 50వ సంవత్సరం రోజున ఒక సునాదపు బోర ఓదపడుతుంది. అంటే విడుదల బోర. నీ సంఘము నుండి, నీ కాపరి నుండి, నీ పాపము నుండి, నీ బలహీనతల నుండి, నీ అపరాధముల నుండి విడుదల పొందే ఒక బోర ఓదపడుతుంది. ఇప్పుడు ఆ బోరను విని నేను బయటికి వెళ్ళాలి, స్వతంత్రుడిగా ఉండాలి అని అనుకుంటావా? వచ్చా బయటికి. ఒకవేళ నేను రాను, నాకు ఆ పాస్టర్ నచ్చాడు, నాకు ఆ సంఘం నచ్చింది, నాకు ఆ స్వస్థతలు, ఆ సంఘం అవే నాకు బాగా ప్రేమను చూపిస్తున్నారు, ప్రేమ విందులు చేస్తున్నారు, నేను అక్కడే ఉంటానంటావా? అయితే దేవుడు అంటున్నాడు, వాడి చెవికి పొగేసాయి. వాడు ఈ రోజు నుంచి మరి ఎన్నటికి ఎన్ని సునాద సంవత్సరాలు వచ్చినా, ఎన్ని వర్తమానాలు వెళ్ళినా, ఎన్ని బోరలు వెళ్ళినా, వాడు ఆ యజమానుడికే దాసుడు. వాడు పాపము నుంచి బయటకు రావాలని ఆశ లేని వాడి చెవికి పోగేసే. వాడు వినని చెవులు కలిగిన వాడిగా ఉన్నాడు. వినని వాడు చెవులు లేనివాడు ఎవడు? సర్ప సంతానం. చెవులు లేని జంతువు ఏదైనా ఉందా అంటే అది సర్పమే. ఇప్పుడు దేవుడు వాడిని ఎలా మారుస్తున్నాడంటే, వాడి చెవికి పోగేసాయి. వాడికి ఇక చెవుల్లో వాడు ఆ యజమానుడికే దాసుడు, ఆ సంఘానికి బానిస. వాడు నాకు దాసుడుగా ఉండాలనే ఆశ లేదు వాడికి. వాడికి సంఘము, బోధకుడు నా కొరకు కడుపు కట్టుకున్నాడు, నా కొరకు ప్రార్థన చేశాడు. అసలు నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వెల చెల్లించి రక్తము చెందించిన వాడు ఎవరు? నువ్వు ఎవరిని చూపిస్తున్నావు? సేవకుడిగా ఉన్నవాడు ఎవరిని చూపిస్తున్నావు? నీ కొరకు ప్రాణం పెట్టిన వాడిని చూపిస్తున్నావా? నీ కొరకు రక్తం చెందించిన వాడిని చూపిస్తున్నావా? నిన్ను నువ్వు చూపించుకుంటున్నావా? నేను ప్రాణం పెట్టాను, నేను నీ కొరకు ఉపవాసాలు ఉన్నాను, మీ కొరకు నా ఉద్యోగాలు మానేశాను. నేను ఒక మాట చెప్పనా, సంఘము కొరకు కాదు నువ్వు వాటన్నిటిని విడిచిపెట్టింది. నువ్వు స్వార్థపూరితమైన మనసుతో అందులో ఏదో ఆశించి వచ్చావు. ఒకవేళ కనుక నీకు ఏ ఆశ లేకపోతే అపోస్తులు చేసిన త్యాగం ఏంటి? నీ యొద్దకు వచ్చిన ఆస్తిని, స్థిరాస్తులు అపోస్తుల యొక్క పాదాల దగ్గర పోస్తే అపోస్తులు అంతఃపురాలు గట్ల, భవనాలు, బిల్డింగులు, చర్చీలు గట్ల, గుండెల పగిలే చర్చి. ప్రైజ్ ది లార్డ్. కట్ల ఏం చేశారు? అక్కర కొలది ఎవరైతే అవసరత కలిగి ఉన్నారో, ఎవరు ఆకలి కలిగి ఉన్నారో, ఎవరు ఎటువంటి కొదువు కలిగి ఉన్నారో వారందరికీ అపోస్తుల యొక్క యుద్ధకు వచ్చిన స్థిరాస్తులను పనిచేశారు. ఈ రోజున సేవకులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారు? వాళ్ళు అపోస్తులు కలిగి ఉన్నది దేవుడితో అనుభవము,
ఈ లోకంలో సమస్తాన్ని పెంటగాయించుకున్న వాళ్ళు. కానీ ఈ రోజున బోధకులు దేనితో నీ సహవాసం ఉంది, ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నావు? వారు బిల్డింగులు కట్టుకుంటూ అంతఃపురాలు, ఒక్కొక్కరు కార్లు చూస్తుంటే సేవకుల కార్లు బాధ కలుగుతుంది. అసూయ కాదు, బాధ. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సేవకుడిని తీసుకొని స్టేజ్ మీదకి చప్పట్లు కొడుతూ ఎవరిని గణపరుస్తున్నారు, ఎవరిని మయంపరుస్తున్నాం, ఎవరి కొరకు మనం అక్కడ సమకూర్చబడ్డాం? ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు, అంతర్జాతీయ ప్రసంగికుడు వస్తున్నాడు అని అంటే అందరూ పరిగెడతారు మీటింగ్కి. స్వస్థపరిచే వరం కలిగిన వాడు ఉన్నాడు అంటే అక్కడికి పరిగెడతారు. అవునా? ఈ చర్చిలు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాయి అన్నవాళ్ళు కనుక మీటింగులు పెడితే పరిగెడతారు. ఈ పిలువబడిన వారు, వీళ్ళు వస్తున్నటువంటి వారందరూ కూడా ఎవరిని చూసి వస్తున్నారు? ఎవరి కోసం వస్తున్నారు? క్రీస్తును ధరించడానికి క్రీస్తు కోసం వస్తున్నామా, లేకపోతే సేవకుల కొరకు, బోధకుల కొరకు వస్తున్నాం? దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? దేని కొరకు మనం ఈ బ్రతుకుతున్నాం? ఇప్పుడు చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కలిగి ఉండాల్సిన అనుభవము క్రీస్తుతో కలిగిన అపోస్తుల యొక్క బోధ. అపోస్తుల బోధ ఏంటి? నీ బోధ అపోస్తుల బోధ. అపోస్తుల బోధలో ఇది లేదా? అపోస్తుల క్రియలు ఉండవా? అపోస్తుల బోధలో అపోస్తుల క్రియలు ఉండవా? అపోస్తులు ఏం సంపాదించుకున్నారు? మరి నువ్వేం సంపాదించుకున్నావు? నువ్వు సేవకు వచ్చేటప్పుడు అడవుల్లో ఆకలికి ఒకరోజు తినక వాళ్ళ సాక్ష్యాలు వింటే, ఇప్పుడు గొప్పగా అభివృద్ధి చెందిన సేవకుడిని, అయ్యా నీ సాక్ష్యం ఏంటయ్యా, నీ టెస్ట్ మనీ ఏంటయ్యా అంటే, నేను చెప్పులు కూడా లేవు, మేము ఆహారము లేక ఒకరము తిని నలుగురు పస్తుండే వాళ్ళం. ఈ సాక్ష్యాలండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? అపోస్తులు అంతే చేశారా? అపోస్తులు చనిపోయే వరకు అపోస్తులైన పౌలు సేవ చేస్తున్నాడు, డేరాలు కుట్టుకున్నాడంట. కొన్ని రోజులు స్టార్టింగ్ లో, ప్రారంభంలో కుట్టుకొని, ఆ తర్వాత ఆ డేరాలకు కుట్టే ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టి ఒక బిజినెస్ మ్యాన్ అయ్యాడా? మరి నీకెందుకు? నీ పరిచయం ఏంటి? దేని కొరకు నువ్వు పిలువబడ్డావు? నేను ఇంకో మాట చెప్పనా? కాపర్ వాడికి అంటున్నానని బాధపడమాట. వారికి అంటే ఎక్కువ మంది అంటారు కదా, ఒక వ్యక్తి గురించి మాట్లాడాలని. కాపరి అనేవానికి, ఓకేనా, ఒక్కోసారి అలా అనిపిస్తుంది, కోపం వచ్చి. కాపరి అనేవానికి నీ సంఘంలో ఎన్ని గొర్రెలు ఏ పరిస్థితిలో ఉన్నాయో తెలుసా? ఏ గొర్రె ఏ బలహీనతలో చిక్కుకొని ఉందో తెలుసా? ఏ రోగంతో బాధపడుతుందో తెలుసా? ఏ వ్యాధితో బాధపడుతుందో తెలుసా? ఏ క్రూర మృగము ఆ గొర్రెను ఈడ్చుకొని పోతుందో కాపరిగా నీకు తెలుసా? నువ్వెలా కాపరి అవుతావు? నువ్వెలా గొర్రెల కాపరి అవుతావు? నా సంఘంలో 20,000 మంది, సో వాట్? ఆ 20,000 మంది గొర్రెలను కాచే కాపరి నాయకత్వం నీకుందా? ఆ లక్షణాలు ఉన్నాయా? అందుకని యేసు ప్రభుకి ఇవన్నీ తెలిసే 12 మందికి ఆయన కాపరిగా. ప్రైజ్లో 70 మంది వచ్చారు అంటే అలానే ఆయన చేయలేని అసమర్థుడిని కాదు. ఆయన క్వాంటిటీ అంటే ఏంటి? ఎక్కువ. క్వాలిటీ అంటే ఏంటి? విలువ. ఇప్పుడు ఆయన క్వాంటిటీని కోరుకోవాలా, క్వాలిటీని కోరుకుంటాడు. ఎక్కువ సంఘపు సరిహద్దులు విశాలపరచాలి అని ఆయన కోరుకోలా. ఉన్న చిన్న గుంపులో కూడా నాణ్యత కలిగిన వారు కావాలి. భూమిని తలక్రిందులు చేసే, ఆ మాట నాకు చాలా ఇష్టం అన్నమాట. భూమిని తలక్రిందులు చేసేవాళ్ళు కావాలి. ఆ 70 మంది ఉంటే ఈ మిగిలిన 12 మంది కూడా పాడైపోయేవాళ్ళే కదా. అందుకనే దేవుడు ఈ 12 మందినే భూమిని తలక్రిందులుగా చేయాలనుకున్నాడు. అందుకనే వారిని వాక్యములో నుండి అటు దారి తప్పిపోయేలాగా నా శరీరాన్ని తినండి మార్చేశాడు. ఇప్పుడు వాళ్ళు పాడిపోవడానికి, మార్గంలో నుంచి తప్పిపోవడానికి యేసుక్రీస్తు కారణమా? అసలు వాళ్ళు భూమిని తలక్రిందులు చేసే మార్గంలో వాళ్ళు లేరు కాబట్టి దేవుడు తీసేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రాకడ వర్తమానం, రెండో రాకడ వచ్చిందా? రెండో రాకడ వర్తమానం చెప్పుకోవాలని అనేక మంది బలహీనులు అయిపోతారా? అయిపోతారు అని అంటే వాళ్ళని తప్పించడానికే దేవుడు ఈ వర్తమానాన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్తాడు.
ఇప్పుడు అందులో ఉన్నవారు ఎవరు అని అంటే భూమిని తలక్రిందులు చేసేవాళ్ళు అయి ఉండాలి. ఆ కొద్ది గుంపే, ఆ చిన్న గుంపే భూమిని ఆకాశాన్ని తలక్రిందులు చేసేవాళ్ళు కావాలా. అందుకనే ఆయన ఈ రెండో రాకడ వర్తమానాన్ని మన ముందు పెట్టాడు. ఇప్పుడు దీన్ని నమ్మి బలహీనలు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, దీన్ని నమ్మి బలవంతులుగా మార్చబడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దేవుడు బలహీనుల కొరకు కాదు ఆ వర్తమానాన్ని తీసుకొని వచ్చింది, బలవంతులుగా ఉండాలి అని ఎవరి కొరకు అయితే సిద్ధపరిచాడో వారి కోసం తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సునాద సంవత్సరం బోర ఊదబడిందా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ బోర నేను ఎక్కడికి నడిపిస్తుందంటే విడుదల కృపా కాలంలోనికి నడిపిస్తుంది. సునాదపు బోర అంటేనే విడుదల కృపా కాలం అని అర్థం. అయిపోయింది వాక్యం. ఏంటిది? సునాద బోర అంటే విడుదల లేదా కృపా కాలం. అది ఎప్పుడైతే ఆ సునాద సంవత్సరపు బోర ఓదబడుతుందో అప్పుడు ఎవరు ఏ బంధకాలలో ఉన్నారో ఆ బంధకాల నుంచి విడుదల పొందాలి. అటువంటి చట్టం ఉంది. ఒకవేళ మేము రాము, మేము అక్కడే ఉంటాము అని కనుక యజమానునికి మీరు అంటుకట్టబడాలి అనుకుంటే వారి చెవులకి పోగేసేస్తారు. ఇక వారు ఎన్నటికీ, ఇక్కడ మాట చెప్పి నేను ముగిస్తాను, విడుదల పొందిన వారికి అది కృపాకాలం. మేము ఆ యజమానుడికే బోర వినబడుతుంది. బోర, సునాదపు బోర ఆ దేశం అంతటా వినబడుతుంది. కానీ మేము రాము. ఈ యజమానుడు నా కొరకు ఒక భార్యను చూశాడు, నా కొరకు ఒక గది ఇచ్చాడు, నా కొరకు ఒక పదవి ఇచ్చాడు, నాకు సంఘంలో ఒక బాధ్యతనిచ్చాడు, ఒక భారం ఇచ్చాడు, నాకు ఒక పదవి ఇచ్చాడు, నేను ఈ సంఘంలో నుండి రాను అని అన్నావా? అప్పుడు ఆయన అంటాడు, ఆయన చెవికి రంధ్రం చేసి పోగేసి. ఇప్పుడు ఆ పోగు వేయబడిన వాడు ఎవరి స్వరాన్ని వింటాడంటే, ఇక ప్రతిసారి 50 సంవత్సరాలకు ఒకసారి సునాదపు బోర ఓదబడినా వాడికి అక్కడ నుంచి రావడానికి వీల్లేదు. 50 సంవత్సరాల తర్వాత, అయ్యా నేను తెలుసుకున్నానయ్యా, నన్ను క్షమించు, ఆ యజమానుడు ఆ 50 సంవత్సరాలు చాలా మంచివాడిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు వాడి బుద్ధి తెలిసింది, నాకు ఆ పాస్టర్ బోధకుడు బుద్ధి తెలిసింది, నేను అప్పుడు రాలేకపోయాను, ఇప్పుడు వస్తాను అంటే నీ చెవుకి ఇంకా నీకు కుదరదు. ఈ రోజున శ్రమల కాలంలో ఓదువెత్తబడిన తర్వాత, అయ్యా నాకు అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది ఈ వర్తమానం, ఇప్పుడు నాకు ఆ బోర శబ్దం ఇప్పుడు బాగా వినబడుతుంది, నేను వస్తాను. లేదు, నీ చెవికి శ్రమల కాలంలో కూడా ఈ వర్తమానాన్ని తృణీకరించిన వారు రారు, నిత్యత్వంలోనికి రారు. గుర్తుపెట్టుకోండి, ఈ గడియ వర్తమానాన్ని తృణీకరించుకున్నవారు ఇప్పుడు తెలియలే కొంతమందికి, వాళ్ళు వస్తారు. అది పునరుద్ధానంలో శ్రమల కాలం తర్వాత వాళ్ళు వస్తారు, అది వేరే సంగతి. కానీ ఈ పోగు వేయబడిన వారు శ్రమల కాలంలో నుండి కూడా రారు. ప్రభువా నేను తెలుసుకున్నాను, అయినా రారు. ఎందుకంటే నీకు ఆల్రెడీ పోగు వేయబడింది, నీ చెవికి రంధ్రం చేయబడింది. కాబట్టి వారు ఎన్నటికీ వచ్చే ఛాన్సే లేదు. ప్రైజ్ ది లార్డ్. పోగుందా మీకు? లేవా? సునాద సంవత్సరపు బోర ఓదబడిందా? విడుదలపు బోర, కృపాకాలపు బోర. విడుదల పొందిన వారికి అది కృపాకాలం. విడుదల పొందకుండా మా పాస్టరు, మా పాస్టరమ్మ, మా సంఘం మా కొరకు కడుపు కట్టుకున్నారు, మా కొరకు అంగలార్చారు అని అంటు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వారికే కాలం తీర్పు కాలం. తీర్పు జరుగుతుందా? ఎస్, నాకు కృపాకాలం జరుగుతుంది అంటే నీకు తీర్పు జరుగుతుంది అని. ఇద్దరు వ్యక్తులు ముద్దాయి అయిపోయింది, వారికి లేచి నిలబడారు. ఇద్దరు వ్యక్తులు కోర్టులో జడ్జి ముందు నిలబడ్డారు, అటొకడు ఇటొకడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకడికి క్షమాపణ దొరికి వాడే సరైనోడు అని ఒక నిర్ధారణ వచ్చింది అనుకోండి, రెండో వాడి పరిస్థితి ఏంటి? శిక్షకు పాత్రుడేనా? నాకు ఇంకా శిక్ష ఇంకా అమలు అవ్వలా. ఎవరే పిచ్చోడా, నాకు క్షమాపణ దొరికి నేను మంచివాడిని అని రుజువైంది అని అంటే ప్రైజ్ ది లార్డ్. ఇక నెక్స్ట్ జరిగేది నీది అంటే ఆల్రెడీ జడ్జిమెంట్ సిద్ధం అయిపోయింది. నాకు కృపాకాలం జరుగుతుంది, నా మీద కృపా రక్తం, సింహాసనం మీద ఉన్న రక్తము ఇప్పుడు అది నా మీద ఉంది. కృపా సింహాసనం
అది నీ కొరకు కాదు బిడ్డ, మీ కొరకు కాదు, అది నా కొరకు దేవుడు ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ కృపా సింహాసనమే ఇప్పుడు నేను ధరించున్నాను. ఇప్పుడు ఆ కృపా సింహాసనము ప్రవక్తమన్నాడు. ఆ కృపా సింహాసనం ఇప్పుడు ఎక్కడుంది? ప్రైజ్ ది లార్డ్. 3 సింహాసనాలు గుర్తున్నాయా? మూడో సింహాసనం ఇప్పుడు ఎక్కడుంది అంటే వధువు హృదయంలో ఉంది. ఇప్పుడు ఆ వధువు హృదయంలో కృపా సింహాసనం ఉంది అంటే ఆ సంఘంలో తీర్పు సింహాసనంగా ఉంది, జడ్జిమెంట్. ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడదాం మనందరం. దేవుడు మనకు చక్కని అనుభవంలో, వ్యక్తిగత అనుభవము, వాక్యము తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ ఏ వాక్యం అయితే నీ వద్దకు వస్తుందో ఆ వాక్యము నిజముగా నువ్వు అనుభవించే ప్రభువు దయాళుడు అని నువ్వు రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన స్వస్థపరచువాడని నువ్వు విన్నావు. ఇప్పుడు ఆ స్వస్థపరచువాడు వ్యక్తిగతంగా నిన్ను స్వస్థపరిచే అనుభవం నీకు ఇవ్వబోతున్నాడు. సమాధానకర్త అని నువ్వు విన్నావు. ఆ సమాధానకర్త నీకు వ్యక్తిగతంగా సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ సమాధానం వ్యక్తిగతంగా నువ్వు అనుభవిస్తే, వ్యక్తిగతంగా ఆ స్వస్థతను నువ్వు అనుభవిస్తే, దైవిక స్వస్థతను నువ్వు అనుభవిస్తే, ఈ రోజున స్వస్థతలు లేవు అని చెప్పే బోధకులను వైపు నువ్వు చూడవు. బోధకుల యొక్క స్వరాలు నువ్వు వినవు. యేసుక్రీస్తు ఇప్పుడు వచ్చాడు, వధువు కొరకు వచ్చాడు అని కనుక నువ్వు అనుభవపూర్వకంగా రుచి చూడగలిగితే, ఏ సేవకులైనా ఆయన రాలేదు వస్తాడని చెప్పే వారి స్వరాలు వినవు. నువ్వు వ్యక్తిగత అనుభవము, వ్యక్తిగతంగా ఆయన నీతో సహవాసం చేసే అనుభవము, ఆయనే నీతో మాట్లాడతాడు, ఆయన స్వరాన్ని నీకు వినిపింపజేస్తాడు. అటువంటి అనుభవాలలో దేవుడు మనందరినీ నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం.